jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ భూభారతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చాలా మంది ప్రజలైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకున్నాయి. లావణి పట్ట కానీ, లేదంటే కొత్త పట్టా పాస్బుక్ రాకపోవడం, లేదంటే ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ఉండడం, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేసి ఎక్కడివ్వాలి, మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఇదివరకు ఈ భూభారతి పోర్టల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఒక్కో మండల్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి మండల్లో ఒక్కొక్క విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. త్వరలో ప్రతి విలేజ్లో, ప్రతి మండల్లోని ప్రతి విలేజ్లో స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కండి. ఎందుకనంటే ఈ అప్లికేషన్ PDF అనేది నేను గ్రూప్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి సమస్యల వివరాలు, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో మీరైతే ఇక్కడ ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి చూద్దాము. అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏమైతే రాయకండి. ఇక్కడ జిల్లా, మీ జిల్లా పేరు అయితే రాయండి. తర్వాత డివిజన్, మీ డివిజన్ పేరు రాయండి. మీ మండల్ పేరు రాయండి. అదేవిధంగా గ్రామము, మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. భూమి యజమాని పేరు, ఈ భూమి సర్వే నెంబర్ ఉంటుంది కదా, అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ తండ్రి పేరు, లేకుంటే స్త్రీలైతే భర్త పేరు రాయండి. ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ అయితే రాయండి. తర్వాత క్యాస్ట్ SC ST BC మీరు ఏదైతే అది రాయండి. ఇక్కడ లింగం కనిపిస్తుంది కదా, పురుషుల స్త్రీల అని అడుగుతుంది. మీరు ఏదైతే అదైతే రాయండి. మీ దగ్గర ధరణి పట్టా పాస్బుక్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఉంది అని రాయండి, లేకుంటే లేదని రాయండి. కొత్త పట్టా పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ రాయండి. నెంబర్ లేని వాళ్ళు రాయాల్సిన అవసరం అయితే లేదు. మీకు పాత పట్టా పాస్బుక్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఉంది అని రాయండి, లేకుంటే లేదని రాయండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ధరణి బుక్ లేదు, కానీ అంతకుముందు పాత పట్టా పాస్బుక్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా ఉంది అని అయితే టిక్ చేయండి. మీ ఖాతా నంబర్ ఆ బుక్లో ఉంటుంది, లేదంటే ధరణి బుక్లో కూడా ఫస్ట్ పేజీలో పేరు తర్వాత ఉంటుంది. మీ ఖాతా నంబర్ అయితే ఇక్కడ రాయండి. మీ ఫోన్ నంబర్ ఇక్కడ రాయండి. తర్వాత మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మీ మండలు, మీ డిస్టిక్ని అయితే ఇక్కడ రాయండి. చూడండి, మీ ప్రాబ్లం భూమి సమస్య వివరాలు అయితే అడుగుతుంది. అంటే మీ సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, మీ పొలం ఎంతుంది, విస్తీర్ణము, భూమి వివరణ, భూమి ఎట్లాంటిది, భూమి ఏ విధంగా వచ్చింది, మీకు ఇంకేదైనా సమస్య ఉందా, ఇట్లాంటి వాళ్ళు ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి ఇక్కడ. లేదంటే భూ సమస్య పూర్తి వివరాలు, అంటే మీ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉందా, లేదంటే ఆన్లైన్లో చూపించడం లేదా, లేకుంటే ఇది లావణి పట్టణ, అసైన్ ల్యాండా, లేకుంటే ప్రొహిబిటెడ్ ల్యాండా, ఇట్లాంటి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండి మీకు ధరణి బుక్లో రాలేదు, లేదంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో ఇక్కడ మీరు క్లియర్గా అయితే రాయండి. మీరు క్లియర్గా రాసిన తర్వాత మీరు దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని అంటే, పాత పట్టా పాస్బుక్ జిరాక్స్ పెట్టాలి, ధరణి పాస్బుక్ జిరాక్స్ పెట్టాలి. ఒకవేళ ధరణి బుక్ లేని వాళ్ళు పాతది ఒకటి పెట్టినా సరిపోతుంది. ఒకవేళ ఈ రెండు లేకున్నా రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పెట్టాలి. ఒకవేళ కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది పెట్టాలి, లేకుంటే అవసరం అయితే లేదు. ఆధార్ కార్డు, మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉంటే అదైతే జిరాక్స్ అయితే పెట్టాలి. అయితే మీరు ఇది వరకు ఇట్లాంటి ల్యాండ్ కోసం మీరు అప్లికేషన్ చేసిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా మీరు మీ సేవలో, అట్లాంటిది ఉంటే ఇక్కడ మాడ్యూల్ పేరు, మీరు దేనికోసం పేరు కరప్షన్ చేశారా, ల్యాండ్ కోసమా, పట్టా పాస్బుక్, మీరు అప్లికేషన్ నెంబర్ అయితే దాని మీద ఉంటుంది, ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి 10వ టేబుల్లో ఇక్కడ కనిపించాయి కదా, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఈ విధంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో ఇక్కడ క్లియర్గా చదువుకొని అక్కడైతే రాయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మండల ఆఫీస్ నుంచి వాళ్ళే మీ విలేజ్కి వచ్చి మీ విలేజ్లో మీ అప్లికేషన్ అయితే తీసుకుంటారు. త్వరలోనే ఈ అప్లికేషన్ అనేది ప్రతి విలేజ్లో, ప్రతి మండల్లో స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి.
నేను ఆ గ్రూప్లో అయితే ఈ అప్లికేషన్ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.